మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వీడియోలో జెమీమా గురించి తెలుసుకుందాం. జెమీమా అంటే ఎవరు? ఈమె ఎక్కడ పుట్టింది? ఎక్కడ ఉంటుంది? అంటే ఊజు దేశంలోని గొప్ప ధనవంతుడైన యోబు గారి ఇంట్లో ఉంది. యోబు గారికి 3 కుమార్తెలున్నారు. వారిలో జెమీమా అనే ఆమె పెద్ద కుమార్తెగా ఉంది. ఈమె ఎంతో సౌందర్యవంతురాలు. సౌందర్యవంతురాలు అంటే బాహ్య సౌందర్యం కాదు గాని ఆత్మీయ సౌందర్యం. అంటే ఆధ్యాత్మిక సౌందర్యం కలిగినది. జెమీమా అనే మాటకు అర్థం పావురం. పావురం పవిత్రమైనది, నిష్కళంకమైనది. ఈమె కూడా అలాగే జీవించింది. ఈమె చాలా భక్తిపరురాలు, విధేయత కలిగినది, పరిశుద్ధత కలిగి జీవించేదిగా ఉంది. జెమీమా తన తండ్రికున్న ఆస్తిని బట్టి ఎప్పుడూ అతిశయించలేదు. ఆమె తలుచుకుంటే లోకంలో ఎన్నో అనుభవించి ఉండవచ్చు. తన ఇష్టం వచ్చినట్టు తన జీవితాన్ని అనుభవించి ఉండొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. తన తండ్రి అడుగుజాడల్లో ఆమె నడిచింది. తన తండ్రి జీవితాన్ని దగ్గరగా చూచింది. తండ్రి ఏ విధంగా అయితే దేవుని పట్ల భయభక్తులు కలిగి నీతి యథార్థతను భక్తిని కలిగి జీవించాడో ఆమె కూడా తన తండ్రిని అనుసరించి నడుచుకుంది. ఆమె తండ్రి పట్ల ఎంత వినయ విధేయతలు చూపించకపోతే తన తండ్రి ఆస్తిలో స్వాస్థ్యమిచ్చాడు. అంతేకాదు ఈమె దేవుని సన్నిధిలో కూడా ఎంతో వినయ విధేయతలు చూపించింది. కనుకనే దేవుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోబు గారి కూతుర్ల పేర్లు రాయించాడు. ఓ యవ్వనస్తులారా, మీరెలా ఉన్నారు? తండ్రి అడుగు జాడల్లో నడుచుకున్న జెమీమాలాగా ఉన్నారా? లేక తన ఇష్టానుసారంగా ప్రవర్తించి తన జీవితాన్ని నాశనం చేసుకున్న దీనాలాగా ఉన్నారా? మీరే ఆలోచించండి. ఈ లోక స్నేహంలో, ఈ లోక ప్రేమల్లో, ఈ లోక మోహంలో భయంకరమైన స్వార్థం ఉంది, విషం ఉంది. లోకంలో భద్రత లేదు. లోకంలో శోధకుడున్నాడు. వాడు నిన్ను పాపంలోకి లాక్కెళ్ళి నీ జీవితాన్ని నాశనం చేస్తాడు. ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఆలకించండి. తల్లిదండ్రులు చెప్పిన మాటకు విధేయత కలిగి ఉండండి. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండండి. ఎందుకంటే ఈ లోక పాపంలో పడి మీ జీవితాలని నాశనం చేసుకోవటం దేవునికి ఇష్టం లేదు. అందుకే తన ప్రియ కుమారుడైన మన యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి పంపించి మన పాపాల నిమిత్తం ఆయన ప్రాణాలను బలిగా అర్పించాడు.